2.5 నెలల క్రితం వరకు ప్రభుత్వ ఆసుపత్రులంటే అన్ని వర్గాల్లో అపార నమ్మకం కలిగేలా పనితీరు ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే ఉద్దేశపూర్వకంగా వాటిని పతనావస్థకు తీసుకెళ్లేలా అడుగులు వేస్తోంది. ఒక్కో విభాగాన్ని నిర్వీర్యం చేస్తూ పేద రోగులకు వైద్య సేవలు సరిగా అందకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. ఆసుపత్రుల నిర్వహణను గాలికొదిలేసింది. అలా క్రమంగా ప్రభుత్వ వైద్య వ్యవస్థపై ప్రజల్లో దురాభిప్రాయం కలిగేలా చేసి ప్రైవేట్కు కట్టబెట్టాలన్నదే సర్కారు లక్ష్యంలా కనిపిస్తోంది. ప్రభుత్వ వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసి ప్రైవేట్ ఆసుపత్రులు వ్యక్తులకు మేలు చేయాలన్న లక్ష్యం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆ మేరకు క్షేత్రస్థాయిలో పరిస్థితిని మారుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటూ సీఎం చంద్రబాబు ప్రకటనలు చేస్తున్నారు. దానికి అనుగుణంగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ప్రభుత్వ వ్యవస్థలను తీసుకుని వెళ్లేలా ఆ పార్టీ నాయకులు లీకులిస్తున్నారు. ఈ క్రమంలోనే వైద్య శాఖలోని నూతన వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ముందుకు తీసుకువెడతామని ఇప్పటికే ప్రకటించారు. 2014 నుంచి 2019 వరకు ఉన్న తరహాలోని టెలిమెడిసిన్, ల్యాబ్లు, ఇతర సేవలను ప్రైవేటు కట్టబెట్టి ప్రభుత్వ నిధులను లూటీ చేయడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా వైద్య జగన్ ప్రభుత్వం రూపొందించిన జీరో వేకెన్సీ విధానానికి కూటమి సర్కారు ఇప్పటికే తిలోదకాలిచ్చేసింది. గత ప్రభుత్వంలో సెకండరీ హెల్త్ బోధనాసుపత్రుల్లో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులో ఖాళీ అయిన వైద్య పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేసేవారు. ఎన్నికల ముందు నియామకాలు దాదాపు పూర్తయిన పోస్టుల ప్రక్రియను కూటమి ప్రభుత్వం ఆపేసింది. నోటిఫికేషన్లు సైతం రద్దు చేసింది. కూటమి ప్రభుత్వం నిరంతర నియామక ప్రక్రియకు ఇలా పురుస్టాప్ పెట్టడంతో ఆసుపత్రుల రోగుల సేవలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇంకోవైపు మందులు, సర్జికల్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా బోధనాసుపత్రులు, సెకండరీ హెల్త్ ఆసుపత్రుల్లో కొరత నెలకొంది. జిల్లా బోధనాసుపత్రుల్లో 608 రకాల మందులు, 372 సర్జికల్స్, వ్యాధి నిర్ధారణ కిట్లు ఉండాలి. ప్రస్తుతం రాష్ట్రంలోని జిల్లా బోధనాసుపత్రుల్లో ఇందులో చాలా మందులు లేవు. విశాఖ కేజీహెచ్, గుంటూరు, కర్నూలు, విజయవాడ జీజీహెచ్ తదితర పెద్ద ఆసుపత్రుల్లో సైతం 100 రకాల మందుల కొరత ఉంది. పాడేరు ఆసుపత్రిలో చాలా వ్యాధుల నివారణకు సంబంధించిన యాంటీబయాటిక్స్ మందులు లేవు. సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి పంపిణీ కాకపోవడంతో రోగులకు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ మందులనే పంపిణీ చేస్తున్నారు. చిత్తూరు జిల్లా ఆసుపత్రిలో సిరంజలు కూడా బయటకు రాసిస్తున్నారు. 30 నుంచి 1000 వరకు విలువ చేసే మందుల వరకు చీటీ రాసి బయటకు పంపుతున్నారు. చేసేది లేక చాలా మంది ప్రైవేట్ మెడికల్ షాపుల్లో మందులు కొనుగోలు చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలో గ్లౌజుల కొరత ఉంది. రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులకు చికిత్సలు, ఆపరేషన్ల సమయంలో కావలసిన కాటన్, ఐవీ క్యానల్, స్కానింగ్ జెల్ కొరత ఉంది. కొన్ని రకాల సర్జికల్ వస్తువులు, రోజుకు 5000 లోపు వస్తువులను ప్రైవేటుగా కొనుగోలు చేస్తున్నారు. ఆపరేషన్ సమయంలో రోగులు ప్రైవేటు మందుల దుకాణంలో కొనుగోలు చేసి తీసుకుని వచ్చి వైద్యులకు ఇస్తున్నారు. 2 నెలల నుంచి పాయింట్ ఆఫ్ ఇంజెక్షన్లు లేవు. విజయవాడ జీజీహెచ్ లో షుగర్ ఇన్ఫెక్షన్, నరాల సమస్య, గుండె జబ్బుల రోగులు బయట మందులు కొనుగోలు చేస్తున్నారు. కాంబినేషన్ మందులు, మల్టీవిటమిన్ మందులు దాదాపుగా పూర్తిగా బయటే కొనాల్సి వస్తోంది. ఇన్ఫెక్షన్ సోకిన రోగులకు హై యాంటీబయాటిక్ ఇంజెక్షన్ అవసరమైన వారు బయట కొనుగోలు చేస్తున్నారు. ఖరీదైన ఆల్బుమిన్ ఇంజెక్షన్లు, ఇన్పేషెంట్ గా చేరి డిశ్చార్జ్ అయిన రోగులకు అవసరమైన మందులు అందుబాటులో లేకపోవడంతో బయటకు రాసిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో 608 మందులకు గాను 566 మందులు రేట్ కాంట్రాక్టు ఉన్న వాటిని రాష్ట్ర వ్యాప్తంగా 13 సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ ద్వారా ఏపీఎంఎస్ఐడిసి ద్వారా సరఫరా చేసేవారు. తక్కువ వినియోగం ఉన్న మందులను డీసెంట్రలైజ్డ్ బడ్జెట్ ద్వారా స్థానిక సరఫరాదారుల నుంచి నేరుగా ఆసుపత్రులకు అందించారు. ఇలా విలేజ్ క్లినిక్స్ లో 105, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 200కు పైగా, సిహెచ్సి, ఏరియా ఆసుపత్రుల్లో 362, బోధనాసుపత్రుల్లో 608 రకాల మందులను ఏపీఎంఎస్ఐడిసి ద్వారా సరఫరా చేసేవారు. ఏడాది 2వ క్వార్టర్కు సంబంధించి మందుల సరఫరాను కూటమి ప్రభుత్వం ఆలస్యంగా సరఫరా చేయడంతో ఆసుపత్రుల్లో పూర్తి స్థాయిలో మందులు అందుబాటులో లేవు. ఇక ప్రభుత్వ వైద్య కళాశాలలతో పాటు ఇతర ఆసుపత్రుల్లో ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ వంటి పారామెడికల్ తో పాటు ఇతర పోస్టులను ఉమ్మడి 13 జిల్లాల్లో జిల్లాకు 200 నుంచి 250 చొప్పున భర్తీ చేయడానికి సార్వత్రిక ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ ఇచ్చారు. దరఖాస్తులను స్వీకరించి వాటి పరిశీలన, మెరిట్ జాబితాలను సిద్ధం చేశారు. అభ్యర్థులను ఎంపిక చేసి పోస్టింగ్ ఉత్తర్వులు ఇచ్చేలోగా సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఒక్క విజయనగరం జిల్లాలో మాత్రమే కోడ్ కంటే ముందే పోస్టులను భర్తీ చేశారు. మిగిలిన జిల్లాల్లో నియామక ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉండగా కూటమి ప్రభుత్వం మొత్తం నోటిఫికేషన్లను రద్దు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయనే అంశాన్ని వైద్య శాఖ పరిశీలిస్తోంది. గత ప్రభుత్వంలో వైద్య శాఖలో మానవ వనరులకు కొరత లేకుండా ఏకంగా 54,000 పోస్టులను భర్తీ చేశారు. ప్రత్యేకంగా వైద్య శాఖ నియామకాల కోసమే రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేశారు.